దేశంలో ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి సంబంధించినటువంటి అభ్యున్నతికి కానీ అలాగే వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కానీ 140 కోట్ల మంది ప్రజలుంటే దాదాపు 80 కోట్ల మంది ప్రజలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి నెల 5 కేజీల ఉచిత బియ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విధమైనటువంటి సంక్షేమాన్ని ఇస్తున్నారు కాబట్టే మూడోసారి మోడీ 3O మూడోసారి కూడా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఎన్డీఏ నేతృత్వంలో మోడీ గారు. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల గృహాలను అర్హులైనటువంటి పేదలకి ఈ 10 సంవత్సరాలు కట్టించడం జరిగింది. 53 కోట్ల జన్ధన్ బ్యాంక్ ఖాతాల నుంచి 39 లక్షల కోట్ల రూపాయలని దేశవ్యాప్తంగా పేద ప్రజలకు నేరుగా నగదు బదిలీ కింద వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ పథకాల కింద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గడిచిన 10 సంవత్సరాలు వారి ఖాతాలకి బదిలీ చేశారు. ఎక్కడా కూడా రెవెన్యూ లీకేజ్ లేనటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ హయాంలో యూపీఏ హయాంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ రాజీవ్ గాంధీ గారే చెప్పారు, 1 రూపాయి కనుక ఢిల్లీ నుంచి పంపిస్తే 15 పైసలే అందుతూ ఉంది అనేటటువంటి 85 పైసలు దోచుకునేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పట్లో. ఈరోజు 100కి 100 రూపాయలు ఎంత పంపిస్తున్నాము, 39 లక్షల కోట్ల రూపాయల వరకు నేరుగా ఖాతాలకి పేద ప్రజలకి జమ అయినటువంటి పరిస్థితి. అలాగే దళితులు, అణగారిన వర్గాలు, బీసీలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయటం జరిగింది. సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం జరిగింది. వికసిత భారత్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది. మూడో దఫా మోడీ గారి మూడోసారి ఎన్నికైన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి కనిపిస్తే 100 రోజుల్లో 3 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలు, 25,000 గ్రామాలను కనెక్టివిటీతో 62,500 కిలోమీటర్ల రహదారులకి అంకురార్పణ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే మరొక 4,20,00,000 గృహాలు పట్టణాల్లో, గ్రామాల్లో పేదలకు అర్హులైనటువంటి పేదలకు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పారిశ్రామిక వాళ్ళు పెద్ద పెద్ద నౌకాశ్రయాలు, ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అంశాలని తీసుకోవడం జరిగింది. వక్ఫ్ బోర్డు చట్టం ద్వారా, దాని సవరణ ద్వారా ఇప్పుడు ఆస్తులకి సంబంధించి అనేక అవకతవకలు, అనేక రకాలైనటువంటి అవాంతరాలు క్రియేట్ అవుతున్న సందర్భంలో దాన్ని సవ్యంగా జరిగేటటువంటి సంస్కరణలు తీసుకోవడం జరిగింది. మహిళలకి 2026 నుంచి రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు జరిగేటటువంటి విధంగా వ్యయాన్ని తగ్గించేటటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, పదే ఎన్నికల మాటున కోడ్ వాళ్ళ ప్రభుత్వ పథకాలను అమలు చేయాలంటే వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి తీసుకునేటటువంటి నిర్ణయం ఈ 100 రోజుల్లోనే తీసుకోవడం జరిగింది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఒకసారి చూసినట్లయితే ప్రధానమంత్రి ఓబీసీ వర్గాల నుంచి ఉన్నారు, రాష్ట్రపతి ఎస్టీ దగ్గర నుంచి ఉన్నారు. ఈ విధంగా చూసినటువంటి వెనకబడిన వర్గాలు, నిమ్న వర్గాలు, ఈ అణగారిన వర్గాలందరికీ కూడా అవకాశాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో అవకాశాలు వస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది.